ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. బద్రీస్ వేదాస్ ఆస్ట్రో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారాలండి. ఇవాళ మనం చెప్పబోయేటువంటి టాపిక్ ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే. సాక్షాత్తు మహానుభావుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున మందవాసరం శనివారం రోజున సాక్షాత్తు అంజనాదేవికి ఆ యొక్క వాయుదేవుడికి జన్మించినటువంటి మహానుభావుడు, మహాశక్తివంతుడు, అపార శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క భక్తుడు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా నాకు కొంచెం భయంగా ఉంది అంటే కనుక సింధూరం బొట్టు పెట్టుకున్నంత మాత్రం చేత వారి యొక్క భయాన్ని తీయగలిగేటువంటి దైవం ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి రోజున ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఆ భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది? ఏం చెయ్యాలి అంటే ఆ రోజున అవకాశం ఉన్నంతట్లో ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క మెడలో తామలపాకుల దండను వెయ్యాలి. సింధూరంతో అద్దినటువంటి తామలపాకుల దండ వెయ్యాలి. స్వామివారికి సింధూరార్చన, సింధూరంతో స్వామివారికి అర్చన చేయాలి. అవకాశం ఉన్నంతట్లో ఆయన యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు శ్రీరామనామస్మరణ చేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆయన యొక్క ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క నామస్మరణ చేయవలసిన అవసరం లేదండి. శ్రీరామ నామస్మరణ చేస్తే చాలు. అదొకటి. అవకాశం ఉన్నంతట్లో హనుమాన్ చాలీస తులసీదాస విరచితం. తులసీదాసు రచించారు హనుమాన్ చాలీస. అది పారాయణ చేయటం. రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం. ఇవి చేసి ఆ యొక్క రోజంతా కూడా అవకాశం ఉన్నంతట్లో శ్రీరామనామస్మరణ చేస్తూ స్వామివారికి ఆరగింపుగా అప్పాలు నివేదన చేస్తారండి. వరిపిండితో తయారు చేసినటువంటి అప్పాలని స్వామివారికి నివేదన పెడతారు. వరిపిండి బెల్లం వేసినటువంటి పదార్థాన్ని అది ఆ స్వామివారికి నివేదన పెట్టి ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ రామనామస్మరణ చేస్తూ ఆ రోజంతా కూడా స్వామివారి యొక్క నామస్మరణలో ఉండి ఆ వేళ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నాన్ వెజ్ లాంటి పదార్థాలు ఏవి కూడా తినకుండా చక్కగా ఆ రామనామస్మరణ హనుమాన్ నామస్మరణ చేస్తూ రామరక్షా స్తోత్రాన్ని హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేసి ఈ స్వామివారిని అర్చించాలి. అంతేకాదండి, ఎవరైనా సరే శత్రువుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారు, శత్రువుల రీత్యా ప్రమాదాలు, ఇబ్బందులు, నరఘోష ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా ఆ యొక్క హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి అయినటువంటి జూన్ 1వ తేదీ 2024 సంవత్సరం శనివారం రోజున ఆ రోజున చక్కగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి శత్రుబాధలు ఏవీ లేకుండా మీ ఇంటి బ్రాహ్మణులను సంప్రదించి మన్యసూక్త పారాయణ, శ్రీ మన్యసూక్త పారాయణ చేసుకుని ఆ వేళ రామరక్షా స్తోత్రంతో పారాయణ చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేసి అవకాశం ఉన్నంతట్లో మన్యసూక్తంతో హనుమాన్ చాలీసాతో తామలపాకులతో హోమం చేయడం వల్ల కూడా ఆ యొక్క పరమేశ్వర స్వరూపం రుద్రవీర్య సముద్భవాయ నమః అని చెప్పనేసని ఆయన యొక్క 108 నామాల్లో ఒకానొక నామం అండి. సాక్షాత్తు అపార పరమేశ్వరుడే. సాక్షాత్తు విష్ణుమూర్తిని ప్రీతి కొరకు రామావతారంలో ఆయనకి దగ్గరగా ఉండి ఆయనకి సేవ చేసుకోవడానికి వచ్చినటువంటి అపార పరమేశ్వర స్వరూపమే ఆంజనేయ స్వామి వారు. ఆయన్ని ఆ యొక్క మన్యసూక్తంతో ఆ యొక్క హనుమాన్ చాలీసాతో ఆ యొక్క తమలపాకులు హోమం చేయడం వల్ల శత్రువుల వల్ల ఇబ్బందులు, శత్రువుల వల్ల ప్రమాదాలు లేకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లంపజేసేటువంటి మహోత్తరమైన పర్వదినం ఆ యొక్క హనుమాన్ జయంతి. ఆ వేళ జన్మించినటువంటి వారి అందరికీ కూడా ఇప్పుడే హనుమాన్ జయంతితో పాటుగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలను కూడా మీడియా ముఖంగా అందజేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఆయురారోగ్యాలతో శత్రువుల వల్ల ఇబ్బందులేం లేకుండా
అలాగే ఆయన నవగ్రహాల్లో శని భగవానుడు, రాహువు, కేతువు అనుకునేటువంటి గ్రహాలు ఆయన యొక్క నామస్మరణ చేసి ఆయన యొక్క పాదాల దగ్గరుండే సింధూరం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ గ్రహాలు కూడా ఉపశాంతి చేస్తాయి. అటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారిని ఈ నెలలో ఈ సంవత్సరంలో మనకు వచ్చేటువంటి 2024 సంవత్సరం జూన్ 1వ తేదీ శనివారం రోజున ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన నామస్మరణ చేసి ఆయన యొక్క మెడలో ఆ యొక్క తామలపాకుల దండను వేసి వీలైతే ఆయనకి సింధూరంతో కూడా అభిషేకం చేయడం కూడా చాలా మంచిదండి. అలా చేసి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.